ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పెళ్లై 5 ఏళ్లైనా ఆ దంపతులకు పిల్లలు లేరు. ఎన్నో ఆస్పత్రులకు వెళ్లారు, గుళ్ళు గోపురాలు తిరిగారు, అయినా సంతాన భాగ్యం కలగలేదు. దేవుడా మాకే ఎందుకిలా అనుకున్న సమయంలో వచ్చాడా వ్యక్తి. కేరళ తైలంతో వైద్యం చేస్తాను, చింతలు దూరమై కడుపు పండుతుందని చెప్పాడు. అప్పటికే విసిగి వేసారిపోయిన ఆ దంపతులు అతడి మాటల్ని ఇట్టే నమ్మేశారు. అతడు చెప్పిందల్లా చేశారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత రాజ్ కుమార్ దంపతులకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. సంసార జీవితం సాఫీగా సాగుతున్నా సంతానం కలుగుక దిగులుగా ఉంటున్నారు. వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో దంపతులిద్దరూ నిరాశలో ఉన్నారు. ఇరుగు పొరుగు పిల్లల్ని చూసి తమకీ ఆ అదృష్టం కలగాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఓ వ్యక్తి రాజ్ కుమార్ ఇంటి వద్దకు వచ్చాడు. సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామన్నాడు. పిల్లలు లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని, తైలాన్ని క్రమం తప్పకుండా 40 రోజుల పాటు వాడితే ఫలితం ఉంటుందని చెప్పాడు. ఇందుకోసం 12,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపాడు. పిల్లల కోసం తప్పించిపోతున్న రాజ్ కుమార్ దంపతులు 6,000 రూపాయలు ఇస్తామని ఆ వ్యక్తితో బేరం మాట్లాడుకున్నారు. ఓ తైలం బయటకు తీసిన ఆ వ్యక్తి రాజ్ కుమార్ దంపతుల శరీరానికి రాశాడు. ఆ తర్వాత స్నానం చేసి రావాలని చెప్పి పంపించాడు. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మాయమైపోయాడు. ఏం జరుగుంటుందని పరిశీలించిన రాజ్ కుమార్ భార్య మంగళసూత్రం కొట్టేసినట్లు గుర్తించింది. మోసపోయామని గ్రహించిన దంపతులిద్దరూ లబోదిబోమన్నారు. భువనగిరి నుంచి మందులు తెచ్చుకోవాలని బీబీ నగర్లను భువనగిరిలో తెచ్చుకోవాలన్నాడు. మా దగ్గర మేము లేట్ అవుతుంది, మేము తెచ్చుకోం 2-3 డేస్ తర్వాత రా అని చెప్పినాం. అయినా కానీ ఇప్పుడు మేము గోళీలు ఇచ్చినాయి కదా మీకు, అయితే మోషన్స్ పెడుతుంది ఏమంటే అది వేసుకోవాలి, కంటిన్యూ చేయాలి అని అన్నాడు. ప్రామిస్ చేసిండు, దేవుని మీద ప్రామిస్, అన్నీ ప్రామిస్ చేసిండు ఆయన. మేము పిల్లల కోసం అనే గుడ్డిగా నమ్మినామన్నా. అయితే ఏదో లిక్విడ్ రాసిండు, ఈయన ఫస్ట్ ఏదో టెస్ట్ చేసిండు. వారం రోజుల తర్వాత డాక్టర్లు వచ్చి టెస్ట్ చేశారు. మీరేం రావాల్సిన అవసరం లేదు, వారం డాక్టర్లే వచ్చి మీకే మెడిసిన్స్ ఇస్తారు, టెస్ట్ చేస్తారు అన్నాడు. అంటే ఈయనకి ఏదో లిక్విడ్ రాసి టెస్ట్ చేసిండు. తర్వాత ఆయనకి లిక్విడ్ రాసిండు. నేను ఆయనకు చూస్తుంటే నేను పోతుంటే నన్ను రాని లోపలికి. కేరళ ఆయుర్వేద వైద్యమని చెప్పగానే గుడ్డిగా నమ్మామని, సంతానం లేకపోవడంతో ఆ వ్యక్తి చెప్పినట్లు చేశామన్న బాధితులు 4 తులాల బంగారు పుస్తల తాడుని కోల్పోయామని కన్నీరు మున్నీరయ్యారు. జరిగిన విషయాన్ని పోచంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా హస్బెండ్ స్నానం చేసి రమ్మంటే ఆయన స్నానం చేసి వస్తాను పోయిండు. వచ్చిన దాకా నేను అన్నే ఉన్నా. అది నాకు రాసినప్పుడు అటు ఇటు సైడ్ జరగమన్నాడు అన్న, అటు మళ్ళీ ఇటు మళ్ళీ అన్నాడు. అప్పుడే తీసుంటాడు, నాకు తెలిసే అప్పుడే తీసుంటాడు. నేను బయటకు వచ్చినాక మాతో పాటే కూర్చుండే ఆయన, ఎటు కదలలేదు. నేను స్నానానికి పోయినా, వీళ్ళు వచ్చిర్రు కదా అని. మా అత్తమ్మ మా అమ్మ మా హస్బెండ్ ఉన్నారు ఆయన దగ్గరనే. నేను స్నానం వచ్చేలోపు ఆయన ఏమన్నాడు అంటే, స్నానం చేసిన దాకా దాన్ని వేసుకోకు, టచ్ చేయకు అన్నాడు. టచ్ చేయక అంటే నేను దాన్ని పట్టుకోవాలన్నా, మనం నమ్ముతాం కదా లిక్విడ్, అది ఆ మెటల్ కదా అని ఏమన్నా అవుతుంది అన్న అమ్మని నమ్మిన. స్నానం చేసి వచ్చి వేసుకుందామని పైన ఉంచుకోద్దిగా ఖాళీ మేడం చూసేసరికి లేదు బెడ్ మీద. ఏమైంది నెట్టు పోయిండు, లేడు కదా అంటే ముసలిదాడు తీసుకుపోయిండు అంటే అయినూరుతూనే ఉండిగా బయటికి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్ నంబర్ను సంపాదించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు.